హాయ్, దిస్ ఇస్ విశ్వనాథ్. ఫ్రెండ్స్, చాలామంది అభ్యర్థులు ఈ ఆగస్టు 3వ తేదీ నుంచి ఆర్ఆర్బి గ్రూప్ డి పరీక్షలకి హాజరవుతూ ఉన్నారు. అయితే ఈ పరీక్షల్లో మరి అత్యంత కీలకంగా మనకి కరెంట్ అఫైర్స్ విభాగం నిలుస్తూ ఉంది. మరి కరెంట్ అఫైర్స్లో ఎక్కువ స్కోర్ మనం ఎలా చేయాలి? సో మనకి ఈ తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు స్కోర్ ఎలా చేయాలి? మనం బాగా గమనిస్తే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ 5 టాపిక్స్ నుంచి మనకి 8 నుంచి 9 ప్రశ్నలు వస్తున్నాయి గతంలో రీసెంట్గా జరిగిన గ్రూప్ డి పరీక్షల్లో. అయితే ఈ వీడియోలో మనం ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి, మనం భవిష్యత్తులో ఈ పరీక్షల్ని ఎలా ఎదుర్కోవాలి, ఈ గ్రూప్ డి పరీక్షలకు సంబంధించి కరెంట్ అఫైర్స్లో ఎక్కువ స్కోర్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో క్లియర్గా మీకు చూపించబోతున్నాం. ఒకసారి ఇక్కడ చూడండి. మనకి గ్రూప్ డికి సంబంధించి రైల్వే గ్రూప్ డి, అలాగే ఎన్టీపీసీ ఇలాంటి పరీక్షల్లో మనం చూస్తే ఎక్కువగా టార్గెట్ చేస్తుంది ఈ విభాగాలే. అందులో మనకి ఇండెక్స్ ఒకటి, కరెంట్ అఫైర్స్లో ఇండెక్స్ ఒకటి, ఎక్సర్సైజెస్ అంటే విన్యాసాలకు సంబంధించి, అలాగే స్పోర్ట్స్ క్రీడలు, అలాగే అవార్డ్స్. సో ఏవైతే మనకి పథకాలు రీసెంట్గా జరుగుతూ ఉన్నాయి అవార్డ్స్, అలాగే అపాయింట్మెంట్స్ అంటే నియామకాలు ఏవైతే ఉన్నాయో నియామకాలకు సంబంధించి ఎక్కువగా ఈ 5 విభాగాల నుంచి 8 నుంచి 9 ప్రశ్నలు వస్తున్నాయి. మరి రీసెంట్గా జరుగుతూ ఉన్నటువంటి పోటీ పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి అనేది ఒకసారి చూడండి. ప్రశ్నలు మీకోసం కొన్ని ప్రశ్నలు పరిచయం చేస్తున్నా, ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా చాలామంది కూడా ఈ పరీక్షలు రాస్తూ ఉంటారు కాబట్టి వీలైనంత వరకు ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఒకసారి చూడండి ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు. ఇక్కడ ఫస్ట్ ప్రశ్న మనం గమనిస్తే, మానవ అభివృద్ధి సూచికలో మన కరెంట్ అఫైర్స్ విభాగానికి సంబంధించి నేను మాట్లాడుతున్నాను. మానవ అభివృద్ధి సూచికలో భారత స్థానం ఎంత? సో అప్పుడు మనకి 2025 అడిగాడు. సో 2025లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం ఎంత అడిగాడు. సో అప్పుడైతే 130 ప్లేస్లో ఉన్నాం మనం. సో ఇక్కడ మనకు అడిగేది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. సో ఇండెక్స్ అనే విభాగం నుంచి వచ్చింది ఈ ప్రశ్న. మరి ఇండెక్స్ అంటే మనకి వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఉంది, అలాగే గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ ఉంది, అలాగే హంగర్ ఇండెక్స్ ఉంది, అంటే ఆకలి సూచిక ఉంది, వరల్డ్ హంగర్ ఇండెక్స్ ఉంది. సో ఇలా మనం చూసుకున్నట్లయితే చాలా ఇండెక్స్ ఉన్నాయి మనకి. సో మన పరీక్షలకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇండెక్స్ విభాగం మనం చూసి వెళ్ళవలసిందే కరెంట్ అఫైర్స్లో, గుర్తుపెట్టుకో. సో ప్రశ్న ఈ తరహాలో వచ్చింది అని అంటే, సో ఇక మిగిలి ఉండేటటువంటి ఇండెక్స్ ఏవైతే ఉన్నాయో అందులో మన ఇండెక్స్ నేర్చుకునేటప్పుడు కూడా ఫస్ట్ ఆ ఇండెక్స్ని విడుదల చేసే ఆర్గనైజేషన్ ఏది, సో ఆ ఇండెక్స్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, సో ఈ రీసెంట్గా ఎన్ని దేశాల్లో మొత్తం సర్వే చేశారు, అందులో ఫస్ట్ ప్లేస్లో ఉండే దేశం ఏది, లాస్ట్ ప్లేస్లో ఉండే దేశం ఏది, మన భారతదేశం యొక్క స్థానం ఎంత అనేది ఖచ్చితంగా మనం ఇండెక్స్ సంబంధించి నేర్చుకొని వెళ్ళవలసి ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి మిత్రులంతా. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, నొమడిక్ ఎలిఫెంట్ ఎక్సర్సైజెస్. భారత్ ఏ దేశంతో చేసే ఆర్మీ ఎక్సర్సైజ్ అని గతంలో అడిగాడు మనకి. ఈ నొమడిక్ ఎలిఫెంట్ ఎక్సర్సైజ్ విన్యాసం అనేది ఇది భారతదేశం మంగోలియా దేశంతో చేసేటటువంటి ఒక ఆర్మీ ఎక్సర్సైజ్. సో ఏ దేశంతో చేసే ఎక్సర్సైజ్ అని అడిగాడు. అంటే ఈ విన్యాసాలు అంటే మన భారతదేశము రష్యాతో చేసే ఆర్మీ ఎక్సర్సైజ్ ఏది, నేవీ ఎక్సర్సైజ్ ఏది, అలాగే ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఎక్సర్సైజెస్ ఏది, జపాన్తో, అలాగే శ్రీలంకతో, అమెరికాతో. సో ఇలాగా భారతదేశం ఇతర దేశాలతో చేసేటటువంటి ఈ విన్యాసాలు, ఈ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఖచ్చితంగా నేర్చుకుని వెళ్ళాలి పరీక్షలకి, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఇంకొక ప్రశ్న మనం చూద్దాం. లాస్ట్ ఇయర్ మనకి ఎగ్జామినేషన్లో అడిగిన ఇంకో ప్రశ్న ఒకసారి చూద్దాం. ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ విజేత ఎవరు అని అడిగాడండి. ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ విజేత ఇది ఏ విభాగం నుంచి వచ్చి ఉంటుంది? మనకి స్పోర్ట్స్ అనే విభాగంలో కరెంట్ అఫైర్స్లో వచ్చిన ప్రశ్న ఇది మనకి. ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్, అలాగే ప్రపంచ జూడో ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది, 39వ నేషనల్ గేమ్స్ ఎక్కడ జరిగాయి. సో ఇలాంటి ప్రశ్నలు మనకి ఈ లేటెస్ట్ గ్రూప్ డి పరీక్షలో అడిగాడు. సో ఇక్కడ మనకి ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ విజేత ఎవరు అంటున్నాడు. అంటే ప్రతి ఏడాది కూడా మనకి ఈ టెన్నిస్ సంబంధించి ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, సో యుఎస్ ఓపెన్, ఇలాగ 4 టెన్నిస్ టోర్నీలు జరుగుతాయి. ఆ 4 టెన్నిస్ టోర్నీలు చదవాలి. అలాగే ఇక్కడ మనకి స్పోర్ట్స్ అనే కాలంలో ఇంకా మనం చూస్తే రీసెంట్గా ఫీఫా వరల్డ్ కప్ జరిగింది, రీసెంట్గా కామన్వెల్త్ క్రీడలు జరుగుతున్నాయి.
సో ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? సో అవి ఎన్ని క్రీడలు భవిష్యత్తులో ఎక్కడ జరుగుతాయి? సో అందులో మన భారతదేశం సాధించిన పథకాలు ఎన్ని ఈ కామన్వెల్త్ క్రీడల్లో? అలాగే ఫిఫా వరల్డ్ కప్ రీసెంట్గా ఎక్కడ జరిగింది? ఏ ఏ దేశాలు దానికి ఆతిథ్యం ఇచ్చాయి? ఎన్ని క్రీడలు, ఎన్ని జట్లు పార్టిసిపేట్ చేసాయి? భవిష్యత్తులో ఎక్కడ జరుగుతాయి? సో ఇలాంటివి స్పోర్ట్స్ అంటే ఇక్కడ మనకి ఐపీఎల్ కూడా జరిగింది. ఐపీఎల్ సంబంధించి T20 వరల్డ్ కప్ జరిగింది, వరల్డ్ కప్ సంబంధించి. అలాగే స్పోర్ట్స్ అంటే మనకి స్పోర్ట్స్ కోణంలో మిగతావన్నీ కూడా అంటే మనకి ఇక్కడ ఏవైతే మనకు స్పోర్ట్స్ ఇక గేమ్స్ మనకు సంబంధించి ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ కానీ, జూడో ఛాంపియన్షిప్ కానీ, ఎలా హాకీకి సంబంధించి కానీ, టెన్నిస్కి సంబంధించి కానీ, ఫుట్బాల్కి సంబంధించి కానీ, క్రికెట్కి సంబంధించి కానీ, ఇలా మనం స్పోర్ట్స్ అంటే కానీ ఖచ్చితంగా అవన్నీ రీసెంట్గా జరుగుతున్నవి ఎక్కడెక్కడ జరుగుతున్నాయి. సో ముఖ్యంగా మన ఇండియాలో ఏ ఏ టోర్నీలు జరుగుతున్నాయి స్పోర్ట్స్ విభాగంలో ఖచ్చితంగా మనం చూసి వెళ్ళవలసి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూడండి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ఎంతమందికి ప్రకటించింది అని అడిగాడండి. సో ఇది మనకి లాస్ట్ ఎగ్జామ్లో అడిగింది ప్రశ్న. ఇది మనకి గ్రూప్ డి పరీక్షలు. పద్మ పురస్కారాలని ప్రతి ఏడాది కూడా జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ ముందు రోజు విడుదల చేస్తారు. సో ఖచ్చితంగా పద్మ పురస్కారం నుంచి ప్రశ్న ఉండాల్సిందే పేపర్లో. సో మనకి పరీక్షల్లో అవార్డ్స్ అనే విభాగం నుంచి వచ్చింది మనకి. సో ఖచ్చితంగా మరి అవార్డ్స్ అంటే ఇక్కడ మనకి నోబెల్ ఒకటి ఉంది. సో ఇది ప్రపంచంలో అతిపెద్ద పౌర పురస్కారం నోబెల్. ఆ నోబెల్కి సంబంధించి కూడా ఖచ్చితంగా పేపర్లో ప్రశ్న ఉంటుంది. అలాగే మనకి మన ఇండియాకి సంబంధించి చూస్తే భారతరత్న, డిఎస్పి అవార్డు, అలాగే ఇప్పుడు రీసెంట్గా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ జరిగాయి, నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ విడుదలయ్యాయి. సో ఉత్తమ నటుడు ఎవరు, ఉత్తమ చిత్రం ఏది, మన తెలుగులో నామినేట్ అయిన చిత్రం ఏది. సో ఇక ఫిల్మ్ అవార్డ్స్ కానీ, అలాగే డిఎస్పి అవార్డు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కానీ, అలాగే ఆసియా నోబెల్ సంబంధించినటువంటి అవార్డు సంబంధించిన ఆసియా నోబెల్ ఏదైతే మనం రామన్ మెగ్సెసే అవార్డు అంటున్నామో ఆసియా నోబెల్ సంబంధించి. అంటే ఇక్కడ అవార్డ్స్ అని అంటే మనకి రీసెంట్గా జరిగినటువంటి లేదా విడుదల చేసినటువంటి అవార్డ్స్ మీద మనం దృష్టి సాధించవలసిన అవసరం ఉంటుంది, సాధించాలి. రైట్. ఇక నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇటీవల ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా నియమితులైంది ఎవరు అని అడిగారు. చూసారా? అంటే ఇది నియామకాలు అంటే రీసెంట్గా ఏ ఏ విభాగాల్లో ఎవరు నియామకులయ్యారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ జనరల్ అడిగాడు. అంటే మనము ఇస్రో చైర్మన్ ఎవరు, ఇస్రో చైర్మన్ ఎన్నో వ్యక్తి, రేపు భవిష్యత్తులో డిఆర్డిఓ చైర్మన్ ఎవరు, సెబీకి చైర్మన్ ఎవరు, అంటే లేదంటే ఏదో ఒక రాష్ట్రం ఇచ్చి ఆ రాష్ట్రానికి గవర్నర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు, సో ఆ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి ఎవరు, ఆ పార్టీ ఏది, అతను గెలుపొందే పార్టీ ఏది, పార్టీ గుర్తేది. సో మళ్ళీ అలాగే కేంద్ర క్యాబినెట్ వర్గానికి సంబంధించి ఎవరెవరు ఈ దేంట్లో ఉన్నారు. సో మనకి ఈ అపాయింట్మెంట్స్ నియామకాలకు సంబంధించి ఖచ్చితంగా మనం చదివి వెళ్ళాలి.